ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుడు తన వాక్కునిచ్చి వాగ్దానం ఇచ్చి మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయకాలం కూడా దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఉదయకాలం కూడా నడవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉండగా, ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకోవాలి, బలంతో ముందుకు కొనసాగాలి, దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండేను. ఈరోజు దేవుని బిడ్డారా, బలమైన ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, మరణం నుండి జీవంలోకి నడిపించేవాడు. ఇక ఎటువంటి సోర్స్ లేనప్పుడు, హోప్ లేనప్పుడు మనల్ని కృంగిన వేళల్లో బలపరిచే దేవుడు. ఇక చనిపోతామనే సమయంలో బ్రతుకునిచ్చి బ్రతికింపచేసేవాడు. మూడు బారిపోయిన జీవితాలను చిగురింప చేయవాడు ఆయనే. కనుక ఇక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, పేతురు గారు మోకాళ్ళుని ప్రార్థన చేయగా చచ్చిన శవం కూడా లేచి కూర్చున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తబిత అనేటువంటి మంచి స్త్రీ మంచి సత్క్రియలు చేసింది, దైవిక భక్తి కలిగిన స్త్రీ, ఎన్నో మంచి పనులు చేసింది. కానీ సడన్గా ఆమె పడిపోయి చనిపోయిన పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ లేఖన భాగం అంతా చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డరా. ఆమె ఎప్పుడైతే చనిపోతుందో ఇక్కడ ఒక మంచి దైవజనుడు మోకరించి ప్రార్థించగా ఆమె జీవం పొందింది. ఆమె మరణం నుంచి జీవంలోకి నడిపించబడింది. ఎప్పుడైతే ఆయన ప్రార్థించి తబిత లే అని చెప్పాడో, ఒక సేవకుని నోటి వాక్కు ఆ కుటుంబంలో జీవాన్ని ఇచ్చింది దేవుని బిడ్డరా. ఈరోజు మీ నిమిత్తం ఎల్లవేళ దేవుడు ఒక మంచి సేవకులను ఏర్పరిచి మీ కొరకు ప్రార్థిస్తూ ఉండగా, ప్రార్థించిన వెంటనే మీ పట్ల కార్యం జరుగుతుందని మీరు బలంగా నమ్మాలి. ఎందుకంటే ఇక చనిపోయింది. ఇక ఆమె శవాన్ని కూడా కడిగి శుభ్రపరిచి మేడగదిలో పరుండబెట్టి ఇక పూడ్చివేయడానికి తీసుకువెళ్తున్న సమయంలో దేవుడు చేసిన అద్భుత కార్యం ఇదంతా. నీ జీవితంలో కూడా ఇక అయిపోయిందిలే, ఇక ఏది లేదు, ఇక నా జీవితానికి ఎటువంటి సోర్స్ లేదు, అన్ని ద్వారాలు మూయబడ్డాయి, ఇక అయిపోయింది అనుకునే సమయంలో కూడా దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు, గొప్ప కార్యాలు జరిగించగలిగిన వాడు. కనుక ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు జీవం యేసు నామంలో, నీకు అద్భుతం యేసు నామంలో. ఉద్యోగమైనా, వివాహమైన, చదువైనా, పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, ఆర్థిక పరిస్థితులైనా, అప్పుల బంధకాలైనా, గృహ విషయమైనా, ఒకవేళ వృత్తి వ్యాపారైనా, భూములైనా, ఏ స్థలం విషయంలోనైనా దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన గొప్ప దేవుడు, ఆలోచనకర్త, సమస్తం నీకు అనుకూలపరిచే దేవుడు నీకు చేయగలుగుతాడు. కనుక నమ్మిక ఉంచు, అద్భుతాలు చేసేవాని వైపు చూడు. మేము ప్రార్థిస్తూ ఉండగా మాతో కలిసి ఏకీభవించు. ఈ వాక్కు నీ జీవితంలో నూరంతరం ఫలింపునిస్తుంది, జీవంలోకి నడిపిస్తుంది. ధైర్యం తెచ్చుకో, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారందరి పట్ల మరణాన్ని జీవంగా మార్చయ్యా, నీ కృప చూపించయ్యా. ఏ అవసరతలు, ఏ అక్కర్ల వారి జీవితంలో వారు కలిగి ఉన్నారో అక్కర్లన్నీ తీర్చయ్యా. యేసు నామంలో సంపూర్ణ విడుదల విజయంతో నింపయ్యా. ఉద్యోగ విషయంలో అద్భుతం, వివాహంలో అద్భుతం, గర్భఫలంలో అద్భుతం, భర్త విషయంలో నూతన క్రియ, భార్య విషయంలో నూతన క్రియ, పిల్లల విషయంలో అద్భుత కార్యాలయ్యా. వారి పాడి పశువులు, భూములు, దుక్కిటెద్దులు, గొర్రెలు, మేకలు మందలను దీవించయ్యా, ఫలభరితంగా మార్చయ్యా. ఎన్ని అవసరాలు ఉన్నా తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాయా. వారు చేస్తున్న ప్రతి పనుల్లో విజయం ఉండాలా అయ్యా. ఇదిగోండి ఘన విజయం, విడుదల ఉండాలా. సహాయం చేయండి. ఏడంతల ఆశీర్వాదంతో నింపయ్యా. నూతనంగా ప్రారంభించే వృత్తి వ్యాపారాలు దీవెనకరంగా ఉంచయ్యా. ఎన్ని అవసరతలున్నా ప్రతి అవసరత నీ నామంలో తీర్చబడాలి. అన్ని అనుకూలపరిచయ్యా. విడిపోయిన కుటుంబాలన్నీ తిరిగి కట్టబడాలి. గొప్ప కార్యాలు జరిగించేవాడా, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను తొలగించయ్యా. ప్రతి విషయంలో దీర్ఘాయువు చేత, సుఖజీవంతో గడిపే సంవత్సరముల చేత బిడ్డలను నింపి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. రోగముల వల్ల పీడిస్తున్న దెయ్యాల నుంచి విడుదల, చీకటి శక్తుల నుంచి విడుదల. ఎన్ని రకాల రోగాలు ప్రజలను బంధించి పట్టి పీడిస్తూ బలహీనపరుస్తున్నాయో ఆ రోగాలన్నీ యేసు పొందిన దెబ్బల వలన స్వస్థత, యేసు చిందించిన రక్తం వలన విడుదల, విమోచన ప్రతి ఒక్కరు పొందుకున్నట్లుగా నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ వాగ్దానం ద్వారా వారికి దీవెన, ఆశీర్వాదం, మేలుతో నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం.
దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ధైర్యంగా ముందుకు కొనసాగు. ఈ వాగ్దానం నీ సొంతం చేసుకుంటూ అనేకులకు సొంతం చేస్తూ ఉండండి. షేర్ చేయండి. ఒక్క షేరింగ్ ద్వారా దేవుడు పరలోక దీవెనలు నీకు షేర్ చేయబోతున్నారు. మంచిగా లైక్ చేస్తూ ఉండండి. మంచి కామెంట్స్ పెట్టండి. మీ సాక్ష్యాన్ని దేవుడు మిమ్మల్ని ఎట్లా బలపరుస్తున్నాడో, ఎట్లా దైవికంగా నడిపిస్తున్నాడో సాక్ష్య రూపంలో తెలియజేస్తూ, చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. అనేకులు ఇంకా విశ్వాసంలో బలపడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచిగా రిసీవ్ చేసుకుందాం, దైవికంగా నడుచుకుందాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.